దేవుని మాటలు ఎంతో ఆసక్తితో వినేందుకు వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకొని వాక్య భాగం నేర్చుకుందాం. ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఎలాంటి పాఠంని ఈరోజు మన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆసక్తి చూపించాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థించుకుందాం. కలుగుతాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పవిత్రుడు ఘనతకు అర్హుడు గనుక తండ్రి, ప్రభువ మీ నామానికి మహిమకరంగా మా బ్రతుకుల తండ్రి ఎలా బ్రతుకుతున్నామో అనేది మాకు మేము పరీక్షించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎన్నో అవకాశాలు ప్రభువ మాకు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా తండ్రి, ఈ అవకాశాలు తండ్రి ఏమాత్రము తండ్రి మేము సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది మాకు మేము పరీక్ష చేసుకున్నట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈరోజు తండ్రి మీ దీనదాసరాలు నిలువబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును, జ్ఞానమును, శక్తిని, వివేకమును మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు ప్రభువ నన్ను సంపూర్తిగా తండ్రి మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ వినేవారికి తండ్రి వినగలిగిన చెవులను తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసువారి పేరటి ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం అక్కన తండ్రి. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, ఈరోజు కూడా దేవుడు మనతో దేని ద్వారా మనకు ప్రతిరోజు పాఠాన్ని నేర్పిస్తూ ఏదో ఒక భక్తుల ద్వారా కానీ, కొన్ని వస్తువుల ద్వారా కానీ, అంతరిక్షముల ద్వారా కానీ, ఒక భక్తుడు కీర్తనకారుడు మాట్లాడుతూ అంతరిక్షములో నీ మహిమను కనపరుస్తున్నాయి, వాటికి భాష లేదు, వాటికి ఎలాంటి స్వరము లేదు, అయినా కూడా నీ మహిమను కనపరుస్తున్నాయి. నీ మహిమకు అవి ప్రతిరోజు లొంగిపోతూనే ఆయనను స్తుతించే వాటిగానే ప్రతి ఒక్క సృష్టి అంతరిక్షములన్నీ ఆయన మహిమను గణపరుస్తున్నాయంట, స్మరిస్తూ ఉన్నాయంట. సో వివేకము, శక్తి, జ్ఞానము అన్నీ మనకిచ్చిన మనము ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని చేసిన మనం ఎలా ఆయనను గణపరుస్తున్నాము, ఆయనకి ఎలా మనము ఆయన ప్రేమను కానీ ఆయన కృపను కానీ ఎలా వివరిస్తున్నామో, అంతరిక్షములన్నీ సృష్టినే ఆయన మహిమను వివరిస్తున్నాయంట, గణపరుస్తున్నాయంట. మనం ఎంత మాత్రం ఆయన మహిమను మనం గణపరుస్తున్నామో, వివరిస్తున్నాము అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ఒక మాట మనం చూసుకున్నట్లయితే అండి, సామెతలు 24వ అధ్యాయము, సామెతలు 24వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది గదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. ఇక్కడ మాట్లాడుతూ నా కుమారుడా తేనె త్రాగుము. మనం అందరూ టేస్ట్ చేస్తాం కదండి తేనె, హనీని మనం ప్రతి ఒక్కరు తేనె త్రాగేవారు అందరూ వారి నాలుకకు తేనె రుచి ఏంటి, ఎలాంటిది, దాని రుచి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు నాలుకకు టేస్ట్ చేసే ఉంటారు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలది కదా, నీకు తెలుసు కదా అది రుచిగా ఉంటుంది అని చెప్పేసి. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. నీ నాలుకకు ఎలా అయితే ఆ తేనె పట్టు కానీ ఆ తేనె మన నాలుకకు తీపిగా అనిపిస్తూ ఉంటుందో, అది తీపిగా ఉంది అని నీకు తెలుసు కదా, అలాగే నీ ఆత్మకు దేవుని జ్ఞానము అనేది, దేవుని వాక్యం అనేది రుచి గలదిగా నీకు అనిపించట్లేదా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మన ఆత్మలకు ఎలా అయితే మన శరీరానికి ఆహారాన్ని ప్రతిరోజు పెడుతూ ఉంటామో, మన ఆత్మకు కూడా దేవుని జ్ఞానం అనేది అంతే ఇంపార్టెంట్ అని ఇక్కడ మాట్లాడుతున్నాడండి. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. ముందుకు నీకు అది దొరికినట్లయితే, చాలా మంది ఈ జ్ఞానం లేకుండా చాలా మంది బయట లోకస్తులుగా బ్రతుకుతున్నారు. లోకస్తులుగా ఉన్న మనల్ని దేవుడు ఈరోజు సంఘంలోనికి కూర్చోబెట్టాడు. సో ఇది దొరికిన ఎడల, ఇది జ్ఞానము మనకు దొరికిన ఎడల ముందుకు నీవు మంచి గతి కలుగును. మనకి ఎలాంటి గతి వస్తుందంటండి? మంచి గతి. మంచిదాన్ని మనం కోరుకుంటుంటాం, చెడు జరగాలని చెప్పేసి ఎవరు అనుకోరు. మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సింది మంచే కావాలని కోరుకుంటారు, మంచి జరగాలని కోరుకుంటారు. అంటే మన ఆత్మలకు దేవుని జ్ఞానము
జ్ఞానము మనం పెడుతూ ఉంటే, జ్ఞానం అనే ఆహారాన్ని మన ఆత్మకు అందిస్తూ ఉంటే అప్పుడు మన జీవితంలో మంచికి చోటిస్తాం అన్నమాట. నిజంగా అంటే దేవుని పని కానీ, దేవుని మాటలు వినడం కానీ, దేవుని వాక్యాన్ని చదవడం కానీ ఎంత ఇంపార్టెంట్ అండి. మనకు తెలియకుండానే మన వెనక ఏదో శక్తి మనల్ని నడిపిస్తున్నట్టు, ఏదో బలం మనలో నిండిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక భక్తుడు, అమెరికాలో ఉన్న ఒక భక్తుడు, బిల్లీ గ్రహాం అనే ఒక దైవజనుడు, ఆయన చరిత్రలో జరిగిన సంఘటన. ఆ బిల్లీ గ్రహాం అనే ఒక దైవజనుడి దగ్గరికి కొంతమంది వచ్చేసి, అమెరికా వాళ్ళు కొంతమంది వచ్చేసి, ఎలక్షన్ వద్దు, ఏమీ వద్దండి, నిన్ను అమెరికా ప్రెసిడెంట్గా చేసేస్తాము అంటే, ఎంత గొప్ప దైవజనుడు ఆయన, చాలా విలువలు కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి దగ్గరకు వాళ్ళు వచ్చేసి, నువ్వు దైవత్వాన్ని నువ్వు అది దైవజనుడుగా వదులుకొని నువ్వు అమెరికా ప్రెసిడెంట్గా నిన్ను మార్చాలనుకుంటున్నాము, ఎలక్షన్ వద్దు, ఏమొద్దు, డైరెక్ట్ నేను ప్రెసిడెంట్గా చేద్దామని అనుకుంటున్నాము, మీరేమంటారు అని ఆయనను అడిగినప్పుడు ఆయన అన్నాడట, దీనికంటే దైవజనము, దేవుని సేవకుడు అనే గొప్ప పోస్ట్ కన్నా ఇంకేదంటే నాకు ఉంటుందండి అని చెప్పేసి ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడండి. అంటే ఎలక్షన్ వద్దు, ఏమొద్దు, ప్రెసిడెంట్గా ఏకంగా చేసేస్తామని చెప్పేసి, ఇప్పుడు అదే వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అన్నప్పుడు, అరే అమెరికా ప్రెసిడెంట్ అంటే ఎంతమందికి ఉంటుందండి ఆశ, ప్రెసిడెంట్ కావాలి, అధ్యక్షుడు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అదంతా ఈజీగా ఆయనకి ఏ ఎలక్షన్ లేకుండా కూడా ఆయనకు వచ్చేసిందట. కానీ దాన్ని కూడా ఈ గొప్ప దైవజనుడు, దేవుని పనిలో వెళ్తున్న సేవకుడు, నాకు దీనికంటే గొప్ప పోస్ట్ ఏది నాకు లేదు అని చెప్పేసి ఆయన మాట అన్నాడంట. ఎంత గొప్ప మాట ఆయన అన్నాడండి బిల్లీ గ్రహాం గారు. ఆయన చరిత్రలో ఇంకా ఆయన కూడా ఒక క్రిస్టియన్, ఆయన కూడా ఎన్నెన్నో మాటల ద్వారా ఇతరులకు మాదిరికరంగా నిలిచాడు ప్రియులారా. గనుక ప్రియులారా, మనము ఈ యొక్క దేవుని సేవ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. దేవుని సేవలో మనము ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన దయ. గనుక ప్రియులారా, ఆయన మహిమను వివరించే వారుగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎన్నో వస్తువుల ద్వారా కానీ, ఎంతో సృష్టిని ద్వారా కానీ దేవుడు మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడు. వస్తువుల్లో నీ వాక్యము బండను బద్దలు కొట్టు వంటి సుత్తి వంటిది కాదా అని వాక్యం సెలవిస్తుంటాడు. సుత్తితో పోల్చాడు బండని. ఎటువంటి బండ హృదయాలు కలిగినప్పటికీ కూడా నీ వాక్యము బండని సుత్తి ఎలా అయితే పగలగొట్టేస్తుందో, బండ హృదయాలు కలిగిన నీ హృదయం వాక్యం అనే సుత్తితో పగలగొట్టగలదు. ఇలా కొన్ని వస్తువులతో మనకు పాఠాన్ని నేర్పిస్తూ తర్వాత ఒక పాము ద్వారా కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. పావురము వలె నిష్కపటలుగా ఉండండి, పాము వలె వివేకము కలిగి ఉండండి అని మనకు నేర్పిస్తుంది. పాముకు కలిగిన వివేకము మనకుందా అనేది మనం ఆలోచించాలి. పాముకి ఎలాంటి అపాయం వచ్చినా కూడా అది ముందుగానే గ్రహించుకొని తప్పించుకోవడానికి తయారుగా ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. మనకు ఏదైనా సాతాను ఏదైనా మనకు బాధ కలిగించాలని కానీ, ఏదో ఒక బలహీనతలో దొబ్బేయాలని కానీ అది చూసినప్పుడు మనం తప్పించుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం బలహీన పడిపోతాము. పావురములే నిష్కపటము, ఏ కపటము మన హృదయంలో లేకుండా ఉన్నట్లు నిష్కపటులుగా ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. పావురముతో నిష్కపటము నేర్పిస్తే పాముతో వివేకము నేర్పిస్తున్నాడు. ఇలా కొన్ని అలాగే అబ్దుల్ కలాం గారు కూడా ఎన్నో విషయాలు, ఈ రాకెట్ని కనిపెట్టాలి అని చెప్పేసి ఆయన ఒకసారి ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆకాశంలో పక్షులు ఎగరడం చూసి, ఎలా ఈ రాకెట్ ఇలా ఇంత పెద్ద పైకి ఎలా ఇవి వెళ్తున్నాయి, ఎలా వెళ్ళగలుగుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క వస్తువు ద్వారా కానీ, ప్రతి ఒక్క పక్షుల ద్వారా కానీ వారు గొప్ప వేదాంతం కలిగి ఉన్న వాళ్ళు గొప్పగా వాళ్ళు ఒక శాస్త్రవేత్తలు కానీ, గొప్ప వ్యక్తులు కానీ, వాళ్ళు ప్రతిదీ సృష్టిలో ఒక్కదాన్ని చూసి నేర్చుకున్న వారే పాఠం. ఈరోజు కూడా దేవుడు మనతో ఆయన ఆ ఒక పక్షుల్ని చూసి రాకెట్ కనిపెట్టాలని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఇలా మనకు కొన్ని వస్తువుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా ఒక వస్తువు ద్వారా ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చోనండి. ఆ వస్తువు ఏంటంటే మనకు చాలా
పరిచయం అయినది అది. ఒక పెన్సిల్ ప్రియులారా, పెన్సిల్ అందరికీ తెలుసు కదండి. పెన్సిల్ ఏంటండి? పెన్సిల్ మనకేం నేర్పిస్తుంది పాఠం? పెన్సిల్ ఆఫ్టర్ ఆల్ 5 రూపీస్ అంతే కదా. 5 రూపీస్ కలిగిన ఈ పెన్సిల్తో మనమేం పాఠం నేర్చుకుంటాము అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. కానీ పెన్సిల్ అండి, ఆ పెన్సిల్ మనకు ఎన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దానిలో ఒక 5 గుణపాఠాలు మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియులారా. పెన్సిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పాయింట్గా ఏంటి అంటే అది కరిగిపోతూ, ఇప్పుడు మనం పెన్సిల్ రాస్తూ ఉంటాం కదండి. పెన్సిల్ రాస్తూ ఉన్నప్పుడు బుక్లో మనకి ఏం ఏర్పడతాయి? అక్కడ అక్షరాలు, అంటే దాని ముద్రలు. పెన్సిల్లో వ్రాత రాస్తూ ఉన్నప్పుడు దాని ముద్రలు, అది కరిగిపోతూ దాని ముద్రలు బుక్ మీద వేసి వెళ్ళిపోతుంది. అది కరిగిపోతూ దాని ముద్రలు, దాని యొక్క అక్షరాలు చిరకాలంగా నిలిచిపోయి మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ బుక్లో ఉన్న అక్షరాలు అలాగే జాగ్రత్తగా ఉంటాయి. ఆ పెన్సిల్లో వెళ్ళిపోతూ కరిగిపోతూ అరిగించి అది ఏం చేస్తుంది అంటే దాని ముద్రలు వేస్తుంది. ఈరోజు మనము కూడా మన జీవితము కరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. మన ముద్ర సంఘంలో ఉందా? పలానా అక్క వచ్చేదండి, చాలా గొప్ప భక్తి కలిగిన ఒక అక్క అండి. ఇతరుల గురించి మనం సాక్ష్యం మన జీవిత సాక్ష్యం ఇతరుల గురించి మాట్లాడుకోవాలి అంటే పలానా ఒక అన్న వచ్చాడండి, లేదంటే పలానా ఒక చెల్లి, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎంత గొప్ప భక్తి జీవితం కలిగి ఉండేవాళ్ళంటే ఇలాంటి ముద్రలు, అంటే ఇలాంటి ముద్ర మన సంఘంలో మనం వేస్తున్నామా? మనం ఆలోచించాలండి. ఆ పెన్సిల్ కరిగిపోతూ దాని ముద్రలు ఎలా అయితే ఒక తెల్లటి పేపర్ మీద రాసి కరిగిపోతుందో మన జీవితము కరిగిపోయేలోగా మన ముద్ర అనేది సంఘంలో ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి ప్రియులారా. ఇది మొదటి పాయింట్గా ఆలోచిస్తే, ఇది మొదటి పడ్డాది. కరిగిపోతూ దాని ముద్ర వేసి వెళ్తుంటే మన జీవితం కూడా కరిగిపోతూ మన ముద్ర సంఘంలో లోకంలో కానీ ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మన ముద్రలు అంటే మన క్రియలు కదండి. మన క్రియల ద్వారా మనం ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి అంటే మన క్రియలు పర్ఫెక్ట్గా ఉండాలి. మన క్రియలు ఉంటే మాత్రమే అది మనము ముద్ర అనేది పడిపోతుంది. ఇప్పుడు చెడ్డ వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు, చెడు చేసే వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని మనము చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? మనం తీర్పు తీర్చేది కాదు, కానీ వాళ్ళు చాలా చెడిపోయి ఉన్నారు, అది మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళని చూసి మనకు అసహ్యం పుడుతుంది. అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఏంటండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుటము ఆశీర్వాదకరము మనకు. నీతిమంతులు వాళ్ళు ఎలా అయ్యారు? వాళ్ళ ముద్రలు, వారి యొక్క సాక్ష్యపు జీవితాన్ని సంఘంలో కానీ లోకంలో కానీ వేసి వాళ్ళు కరిగిపోయారు. వారి జీవితాన్ని ముగించుకొని, లోకాన్ని ముగించుకొని వారు వెళ్ళిపోయారు. గనుక ప్రియులారా, మన ఒక భక్తి జీవితాన్ని ఒక ముద్ర వల్లే మనం సంఘంలో వేసి మనం వెళ్ళిపోవాలి. అలాంటి భక్తి జీవితం మనం కలిగి ఉండాలి. మాట్లాడుకోవాలి వాళ్ళ భక్తి జీవితం ఎంత గొప్పదండి. అసలు వాళ్ళు చేసే భక్తి ఇతరులు కూడా చేయలేరేమో. అలాంటి భక్తి, అలాంటి ఒక సాక్ష్యము మనం కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం పిల్లరా. ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక ఆలోచన. ఆ పెన్సిల్ ఎలా అయితే ఈ యొక్క పాఠం ఇంకా మొదటి పాఠమే మనకి ఇది నేర్పిస్తుంది. పెన్సిల్ దాని ముద్రలు అది వేసి కరిగిపోతుంది. రెండవదిగా దిద్దుబాటుకి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నది. దిద్దుబాటు అంటే ఇప్పుడు పెన్సిల్ మనం చూసాం కదా, పెన్సిల్ వెనకాలనే ఏదో ఇప్పుడు అవైలబుల్ ఉంది, లేదంటే మన చేతిలో అయినా అవైలబుల్ గా మనకు ఉంటుంది. అది ఎప్పుడు దిద్దుబాటుకి. ఏదైనా చిన్నగా అక్షరం ఏదైనా తేడాగా మనం రాసామంటే, తప్పు రాసామంటే మనం ఏం చేస్తాం? వెంటనే ఎరేజ్ చేసేస్తాం అది కదండి. తప్పుగా మనం ఏదైనా రాసే వెంటనే ఆ పెన్సిల్ ఎరేజర్తో మనము చెరిపేసుకుంటాం. అంటే అది రెండో పాయింట్గా ఏంటి అంటే దిద్దుబాటుకి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మన జీవితాల్లో ఏదైనా తప్పుడు కార్యాలు కానీ, దొంగతనం కానీ, ఇంకా కొన్ని ఎన్నో తప్పులు మనకు తెలియకుండానే ఎన్నో తప్పులు మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. నువ్వు ప్రతిరోజు వాక్యం అనే ఒక దిద్దుబాటుతో మనం దిద్దుకుంటున్నామా? వాక్యం అనే జ్ఞానంతో మన హృదయాల్లో మనం దిద్దుకుంటున్నామా లేదా? మనం ఎల్లప్పుడూ నిజంగా అండి మన విశ్వాసము దేవుని గణపరిస్తే
దేవుడు విశ్వాసులను గణపరుస్తాడు. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఇది మన విశ్వాసము దేవుని గణపరిస్తే దేవుడు విశ్వాసులను గణపరుస్తాడంట. అంటే మన దిద్దుబాటు ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యంతో నువ్వు దిద్దుకుంటూ ఉంటావు అనుకో, ఏరేసర్ లాగా ఎలా అయితే నువ్వు తప్పుడు కార్యాలు కానీ తప్పుడు ఆలోచనలు కానీ మనలో వచ్చినప్పుడు మనం దిద్దుకోవాలి. దిద్దుకున్న వాళ్ళే నీతిమంతులు. దిద్దుకొని దేవుని సంఘముల ముద్రలు వేసిన వెళ్ళిపోయిన వారే నీతిమంతులు. వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. చూడండి ఆ మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. చూడండి ఇక్కడ, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఇక్కడ మనం చూసాం కదండి, నీతిమంతుడు అనగా మన ముద్రకు సంబంధం పట్టింది. మన ముద్ర ఎలాంటి ముద్ర మనం వేసాం, మంచి ముద్ర మనం వేసాం అనుకో నీతిమంతులుగా తీర్చబడతాము. అదే చెడ్డ ముద్ర వేసాం అనుకో భక్తిహీనతకు వీడే పాత్రుడు. భక్తిహీనకు కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పుడు కొంతమంది ఎవరైనా మన ఊళ్ళో మన గ్రామంలో కానీ చాలా చెడ్డగా బ్రతికిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన చనిపోయాడు అనుకోండి, మనం ఏమనుకుంటామండి? అప్పుడు మనకి ఎలాంటి ఆలోచన వస్తుంది? ఆయన చనిపోయి చాలా భక్తిని అందరితో అగౌరవంగా చాలా గర్వంతో కూడి ఉంటాడు, చాలా అంటే ఇబ్బందికరంగా ప్రతి ఒక్కరికి ఇచ్చి ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చనిపోయాడంటే మనకు అప్పుడు ఏమనిపిస్తుంది? పోతే పోని అనిపిస్తుందా లేదండి? ఎలాంటి వాళ్ళకైనా కూడా వీడు ఎందుకని ఊరికే చాలా ఇబ్బందికరంగా ఉంటాడు, చనిపోతే పోన్లో చాలా చెడ్డగా బతికినవాడు అని మనం అనుకుంటాం. అంటే అది భక్తిహీనత. భక్తుడు కలిగిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. అసహ్యం కలుగుతుంది. అదే మన ముద్ర భక్తితో కలిగి ఉండేదైతే ఎంతమంది ఎన్ని మాటలు ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారు మన గురించి. ఏదో మనకు గొప్ప రావాలని కాదు, కానీ దేవుని నామానికి మహిమకరంగా వీళ్ళు బ్రతకారండి అనే ఒక ముద్ర మనకు కావాలి ప్రియులారా. ఆ పెన్సిల్ కరిగిపోతే ఎలా అయితే అక్షరాలు ముద్ర వేస్తుందో, దిద్దుబాటుకి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందో, రెండవదిగా మనం దిద్దుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాలండి. అలాగే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. అసహ్యం కలుగుతుందండి. మనం గుర్తించుకోవాలి ప్రియులరా, నీ బలహీనతలే నీ బలాన్ని ఏదో ఒక రోజు మింగివేస్తుంది. జాగ్రత్త. మన బలహీనతలే మన బలాన్ని, దేవుని వాక్యంలో నుండి వచ్చే బలాన్ని మన బలహీనత మింగేస్తుంది. గుర్తుంచుకోవాలి ఇది. మనం ఆ వేయడానికి మనం అవకాశం ఇస్తున్నామా, లేదంటే మనం చేసిన తప్పులు ఎలా అయితే ఎరేస్తో ఆ పెన్సిల్ పడిన ముద్ర చెరిపేసుకుంటుందో, దిద్దుకుంటుందో, మన జీవితాల్లో కూడా మనం చేసిన తప్పులు కానీ చేస్తున్న తప్పులు కానీ దిద్దుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎరేసర్ చేసుకునేది దేనితో? వాక్యముతో. దేవుని వాక్యంతో ఎరేస్ చేసుకుంటూ ఉన్నప్పుడే మన యొక్క శక్తి మరింత ఎక్కువగా దేవుని నామానికి ఘనపరిచే విధంగా మన బలాన్ని ఆయన ఇంకా ఎక్కువగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన బలాన్ని మరింత ఎక్కువగా ఆయన పెంచుతూనే ఉంటాడు. బలం దేని కొరకు కావాలి? దేవుని సేవ చేయుటకు, దేవుని మాటలు మాట్లాడుటకు, ఆయన వాక్యాన్ని చదువుటకు, ఆయన కొరకు ఇతరులకు సాక్ష్యంగా బ్రతుకుటకు ఆయన బలాన్ని మనకు ఇస్తూనే ఉంటాడు. ఈ బలాన్ని మనకు వద్దండి? ఈ వాక్యం మనకు అవసరం లేదా? ఇలాంటి వాక్యము మనము నిరాకరించే వారుగా మనం ఉన్నట్లయితే భక్తిహీనతకు నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతావు. వాళ్ళు భక్తి కలిగే ఉంటారండి, కానీ వారు నడుచుకోరు. అంటే భక్తిహీనతకు మనము కొన్ని మాటలు మాట్లాడుకున్నట్లయితే ఇతరుల గురించి కొండెంలాడు మాటలు కానీ, ఇతరుల గురించి మనం అసహ్యంగా మాట్లాడటం కానీ, ఇవన్నీ మనం దిద్దుకోవాలండి. ఇంకా కొన్ని ఎన్నో చెడు కార్యాలు వారి హృదయాలకు వాళ్ళకి వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ మనం దిద్దుకుంటున్నామా, ఎరేస్ చేసుకుంటున్నామా మన హృదయం వాక్యముతో అనేది గ్రహించుకోవాలి ప్రియులరా. నిజంగా అంటే మరొక మాట మనం చూసినట్లయితే ప్రియులరా, మూడవదిగా ఇప్పుడు పెన్సిల్ మనము ఏం చేస్తామండి, అది షార్ప్నెస్ రావాలంటే ఏం చేస్తాం? చెక్కుకోవాలి. అంటే అప్పుడు మనం చిన్నప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళండి? బ్లేడ్తో చెక్కుకునేవాళ్ళు కదండి.
బ్లేడే ఇప్పుడు షార్ప్నర్లు వచ్చేసాయి, కానీ అప్పుడు బ్లేడే ఎక్కువ అంటే యూజ్ చేసేవాళ్ళు. కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా బ్లేడ్తో యూజ్ చేస్తారు. అప్పుడు బ్లేడ్తో చెక్కుకున్నారు, పెన్సిల్ని చెక్కుకొని రాత రాసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ పెన్సిల్ నాకు నొప్పి వస్తుంది, నాకు బాధ కలుగుతుంది, నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి చెక్కడం మానేస్తే అది షార్ప్నెస్ వస్తుందా? రాదు. అంటే ఆ నొప్పి అనేది తనకు షార్ప్నెస్ రావాలంటే నొప్పి దానికి కావాలి. మన జీవితాల్లో కూడా మనకు షార్ప్నెస్ రావాలంటే మన భక్తి జీవితాన్ని మనకు పౌరుషంగా మనం దేవుని కొరకు బ్రతకాలంటే మన జీవితాల్లో కూడా ఎన్నో ఆటంకులు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనము జయించేవాడిగానే ఉండాలి. జయించేవాడిగానే, నాకు ఎంత నొప్పి వచ్చినా పర్వాలేదు ప్రభువా నీ సేవలు, ఎంత బాధ కలిగినా పర్లేదు నీ సేవలో, నీ యొక్క పని నేను చేస్తున్నాను, నీ కొరకు నేను యథార్థంగా బ్రతుకుతున్నాను. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు నా తలుపు తట్టినా సరే నేను నీతిమత్వంగానే కలిగి బ్రతుకుతాను అని ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతున్నారండి దేవునితో? ఏకాంత సమయంలో ఉన్నప్పుడు ఈ మాట ఎంతమంది చెప్పగలుగుతున్నారు అనేది ఆలోచించుకోవాలి. అందుకే చెప్తాడు, అందుకే అంటుంది శ్రమ అనే తల్లికి పుట్టే శిశువే విజయం. గుర్తించుకోవాలండి, ఇది శ్రమ అనే తల్లికి పుట్టేదే శిశువే విజయము. ఇలా ఉదాహరణలు క్రీస్తు ప్రభు ఎన్నో చెప్పేశాడని, ఎన్నో ఉపమానాలు ఆయన ఇచ్చాడు మనకు. ఎన్నో ఉదాహరణల ద్వారా చెప్తేనే కొంతమందికి అర్థమవుతుంది. ఉదాహరణ ప్రతి మాటకు ఉదాహరణ ఇస్తూ ఆయన యేసు ప్రభు వారు మాట్లాడుకుంటూ ఉపమానాల రీతిగానే చాలా మందికి బోధించాడు ఆయన. ఇలాగే శ్రమ అనే తల్లికి పుట్టే శిశువే విజయము. అంటే మనకు శ్రమ వస్తేనే విజయము. శ్రమ అనే బాధకి వచ్చేది విజయం. ఆలోచించుకోవాలి. శ్రమకు పుట్టే శిశువే విజయము. ఎంత శ్రమ అనేది మనకు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొన్నప్పుడే మనకు వచ్చేదే విజయం. అంటే మన యొక్క దేవుని కొరకు బ్రతకాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు అన్నీ వస్తాయి, అన్నీ తట్టుకోవాలి దేవుని కొరకు. తర్వాత ఏదో ఒక రోజు దేవుడు మనకు విజయము మన సొంతం చేస్తాడు. విజయము మనకు బానిసగా చేసేస్తాడు. గనుక ప్రియులారా, మనము ఆలోచించాల్సిన, అది చెక్కుకున్నప్పుడు పెన్సిల్ ఎలా అయితే దాన్ని చెక్కుతున్నామో, షార్ప్ చేస్తూ ఉంటామో, అది అప్పుడు ఆ ముళ్ళు అనేది షార్ప్నెస్ కి తయారైపోతుంది. మన జీవితాల్లో మనం చెక్కుకున్నప్పుడు దేవుని వాక్యంతో మన హృదయాన్ని మనం చెక్కుకోవాలి. చెక్కుకున్నప్పుడే షార్ప్నెస్ కి చోటు ఉంటుంది. అక్కడ షార్ప్నెస్ లేదు అంటే, ఇప్పుడు ఏదో మొడ్డిగా ఉంది అనుకోండి, షార్ప్నెస్ లేకుండా పెన్సిల్ రాయగలమా? సరిగ్గా మనము రాయలేము. రాయాలి అంటే షార్ప్నెస్ కావాలి. అలాగే మన జీవితంలో కూడా దేవుని కొరకు బ్రతకాలి అంటే నీ హృదయాన్ని నువ్వు చెప్పుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి దేవుని వాక్యంతో. నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి దేవుని వాక్యంతో చెక్కుకోవాలి. అప్పుడే షార్ప్నెస్ అనేది మనకు వస్తుంది. తర్వాత ప్రియులారా, నాలుగవదిగా లోపల ఉన్న ముళ్ళు, ఆ యొక్క ముళ్ళుకు మాత్రమే అది ప్రాధాన్యత ఇస్తుంది. బయట అది ఆ ముళ్ళు పైన పెన్సిల్ ఎలాంటి రంగులతో ఉన్నా పర్లేదు, అది మామూలుగా ఉన్నా పర్లేదు, అది దానికి రంగు ఉన్నా పర్లేదు, రంగు లేకున్నా పర్లేదు, కానీ అది ముళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే దాని లోపల ఉండేది అంతరంగ సౌందర్యము మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. పై వేషం ఎలా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా అంటే ఎలా పడితే అలా కాదు, కానీ పై వేషం ఎలా ఉన్న దేవుడు హృదయాన్ని లక్షిస్తాడు. హృదయం ముందు ఆయన లక్ష్యం ఉంచుతాడు. మన హృదయము ఒక పెన్సిల్ కి పైన ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆ ముళ్ళు మాత్రం షార్ప్నెస్ గా ఉండాలి. మన పైవేషం ఎలా ఉన్నా పర్లేదు, మన లోపల ఉన్న అంతరంగము పర్ఫెక్ట్ గా పరిశుద్ధంగా ఉందా లేదనేది ఆలోచించుకోవాలి. పరిశుద్ధత కలిగి నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నావు అనుకో, నీ పైవేషం ఎలా ఉన్నా, ఎంతమంది నిన్ను దూరం పెట్టినా, దూరం చేయాలనుకున్నా, నేను దగ్గర చేసుకున్నా కూడా దేవుడు మాత్రం నీ అంతరంగాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు. ఆ పెన్సిల్ పైవేషం ఎలా ఉన్నా పర్లేదు, కానీ దాని ముళ్ళు అనేది షార్ప్ గా ఉన్నప్పుడే అది బాగా రాయగలదు. మన అంతరంగము పరిశుద్ధంగా ఉంటేనే మనం దేవుని సేవలో గొప్పగా ఎదగగలం. అలాంటి వారిగా ఉంటే మాత్రమే పిల్లరా మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించగలం. ఒక మాట చూద్దామండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం.
అతని ఎదుట ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇక్కడ ఏంటంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. మనం అనుకుంటామండి ప్రతి ఒక్కటి నేను చేసేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు పెన్సిల్ నేను రాసేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే అవుతుందా? ఒకరి చేతిలో పడాలి, అది మంచిగా రాయాలి, అలాగ ఉంటేనే బాగా. అంటే ఇక్కడ ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు. మనము ప్రతి ఒక్క ఆలోచనలు కూడా నేను చేసేది కరెక్ట్ గానే ఉంది, నేను చేసేది పర్ఫెక్ట్ గానే ఉంది అని చెప్పేసి వారికి వారు మాత్రమే అనుకుంటే పొరపాటు. అలా అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. త్రోవ తీసేస్తున్నాడు, మరణానికి త్రోవ తీస్తున్నాడు. మనం చేసే ప్రతి ఒక్కటి దేవుని మీద మనం ఆధారపడకుండా మన సొంత ఆలోచనలు మాత్రమే, మన సొంత క్రియలు మాత్రమే మనం చేసుకుని ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మరణానికి దగ్గర అయిపోయే వారుగా ఉంటాం. ప్రియులారా, ఆలోచించుకోవాలి. మనం చేసే ప్రతి ఒక్క పని, చేసే ప్రతి ఒక్క ఆలోచన సరైనదిగా ఎంచుకోకూడదు. మనం దేవునితో మనం చర్చించాలి. నేను చేసే పని కరెక్టా కాదా? ఎంతమందికి నేను ఒక మార్గదర్శిగా, ఒక సాక్షిగా నేను బ్రతకగలుగుతున్నాను, మాదిరికరంగా ఎంతమందికి నేను ఉండగలుగుతున్నాను, ఎలా నా బ్రతుకు నేను దిద్దుకుంటున్నాను అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకే ఎంత మాత్రమును ఒక ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు ఉంటుందని ప్రతి ఒక్కరికి వారి వారి సొంత ఆలోచనలు ఉంటాయి. కానీ ఆలోచనలు దేవుని ఆలోచనలుగా మార్చుకోవడమే దిద్దుబాటు. ఇలా దిద్దుకుంటే మాత్రమే మనము దేవుని సేవలో ముందుకు సాగలం. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును, మరణానికి త్రోవ తీస్తుందంటండి మన ముద్ర. అందుకే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మనము స్ప్రే కొట్టుకుంటాం కదండి. స్ప్రే తెలుసా లేదా? అందరికి తెలుసు కదండి. ఆ స్ప్రే ఎందుకు కొట్టుకుంటామండి? మంచి సువాసన రావాలి అని చెప్పేసి స్ప్రే కొట్టుకుంటాం. ఆ స్ప్రే ఎంతసేపు ఉంటుందండి? మహా అయితే 24 hours లేదా 48 hours, అంతే కదా. అంతే మాత్రమే అది దాని పని చేస్తూ ఉంటుంది. అదే మంచితనం అనే ముద్ర, దేవుని కొరకు ఎంతో గొప్పగా సేవ చేసి బ్రతికి చనిపోయాడనే ఒక ముద్ర, దేవుని కొరకు యథార్థంగా ఏ తప్పు ఆయనలో లేకుండా వచ్చినప్పటికీ కూడా దిద్దుకొని బ్రతకాడండి ఈ ముద్ర. ఆ సెంట్ వాసన కొంతసేపు 24 hours మాత్రమే దాని యొక్క ప్రభావం ఉంటుంది, దాని సువాసన ఉంటుంది. కానీ మన భక్తి జీవితం అనే పరిమళ సువాసాన్ని మనము ఎల్లప్పుడూ ఒక ముద్రలాగా మనము సంఘంలో వేసి వెళ్ళేవారుగా మనం ఉండాలండి. ఇలాంటి ముద్ర ఉంటే మాత్రమే దేవుని కొరకు గొప్పగా జీవించగలం. ఇలాంటి ముద్రలు వేసి మనం వెళ్ళిపోవాలండి. గనుక ప్రియులారా, మనం అలాంటి వారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరొక పాయింట్, ఇప్పుడు ఎంతసేపు ఏమైంది? పెన్సిల్ కరిగిపోతే దాన్ని ముద్రలు వేస్తుంది, దిద్దుబాటుకి సిద్ధంగా ఉంటుంది. ప్రతిరోజు తనకు చెక్కుకోవడానికి అది అవకాశం ఇస్తూ ఉంటుంది. నూతన పరచుకోవాలి మన హృదయాన్ని ప్రతిరోజు వాక్యముతో. ప్రతిరోజు నూతనము పరచు దేవా అని చెప్పేసి దేవునితో ప్రార్థించేవారుగా ఉండాలి. 4వదిగా లోపల ఉన్న ముళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే అంతరంగ స్వభావం. స్వభావం కరెక్ట్ గా, ముళ్ళు అనేది కరెక్ట్ గా ఉంటే మాత్రమే మంచిగా రాయగలం. పై వేషం ఎలా ఉన్నా పర్లేదు. దానికి మన జీవితంలో కూడా మన అంతరంగ స్వభావము పరిశుద్ధంగా ఉందా లేదా అని ఆలోచించుకొని మన పైవేషం ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పేసి 4వదిగా ఆలోచించాం నేను. ఇప్పుడు 5వదిగా పెన్సిల్ ఎవరి చేతిలో పడితే అది పర్ఫెక్ట్ గా రాయగలదు. మంచిగా రాసే వాళ్ళ చేతిలో పడితేనే కదండి. పిచ్చి గీతలు అంతా రాసేస్తున్నారు అనుకోండి, వాళ్ళ చేతిలో పడింది అనుకోండి, అది వ్యర్థమే. ఆ గీతలు ఎవరికి అర్థమైతే కదండి. అంటే ఒక ఆర్టిస్ట్ చేతిలో పెన్సిల్ పడినట్లయితే మంచి డ్రాయింగ్ రాయగలడు, మంచి చిత్రపటాన్ని ఆయన తయారు చేయగలడు ఆ పెన్సిల్ ద్వారా. అంటే ఆ పెన్సిల్ ఎలా అయితే ఒక ఆర్టిస్ట్ చేతిలో పడితే మంచి డ్రాయింగ్, మంచి చిత్రపటాన్ని అయినా వాళ్ళు రాయగలరో, అంటే మన జీవితం కూడా ఎవరి చేతిలో మన జీవితాన్ని ఉంచుతున్నాం? దేవుని చేతిలో మనం ఉంచాలనేది మనం గ్రహించుకోవాలండి. మన జీవితాన్ని ఎవరు చేతిలో పడితే అది బాగుంటుంది. ఇప్పుడు గాలిపటం ఉంటుంది అనుకోండి, దాని దారం మన చేతిలో ఉన్నంత సేపే అది ఆకాశంలో ఎగరగలదు. అదే తెగి పడిపోయింది అనుకోండి, ఏ చెత్త కుప్పలో పడుతుందో, ఏ బురదలో పడుతుందో, ఏ కొమ్మకు చిక్కుకొని విరిగిపోతుందో తెలియదండి. గనుక ప్రియులరా,
ఈ యొక్క గాలిపటాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఒక చేతిలో ఉన్నప్పుడు మాత్రమే అది మంచిగా ఆకాశంలో ఎగురుతుంది. దేవుని చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా ఆకాశంలో ఉండగలం. మనం ఆయన యొక్క కుడి ఫారమును మనం కూర్చోగలం. ఆలోచించాలండి మనం. మన ఒక జీవితం అనే దారాన్ని ఆయన చేతికి అందించేవారుగా ఉన్నారా లేదా ఆలోచించాలండి. ఆ పెన్సిల్ ఎలా అయితే ఒక ఆర్టిస్ట్ చేతిలో పడితే ఒక మంచి డ్రాయింగ్, మంచి ఒక కళాన్ని అక్కడ సృష్టించగలడు, ఒక చిత్రపటాన్ని. గనుక పిల్లల మనకు ఆర్టిస్ట్ దేవుడు, మన కన్న తండ్రి. ఆయన చేతిలో మన జీవితం పడితే మాత్రమే మనము ఒక మంచి ముద్ర వేసేవారుగా మనం ఉన్నట్లు ఉంటాం. గనుక పిల్లలు మనం అలాంటి వారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ యొక్క పెన్సిల్ చూడండి ఎన్ని గుణాలు దానికి కలిగి ఉన్నాయి. దాన్ని ముద్ర వేస్తుందట, దిద్దుబాటుకి ప్రతిరోజు సిద్ధంగా ఉంటుంది, చెక్కుకుంటుంది, ఎప్పటికప్పుడు చెక్కుకుంటుంది, షార్ప్ చేసుకుంటుంది ముళ్ళు. తర్వాత అది లోపల ఉన్న పై ఉన్న అందం కంటే లోపల ఉన్న ముళ్ళుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అది నేను ఆర్టిస్ట్ చేతిలో పడితేనే నేను మంచి వ్రాత రాయగలను, మంచి ఒక చిత్రపటాన్ని రాయగలను అని చెప్పేసి అది అనుకుంటున్నాను. అంటే ఈ పెన్సిల్ నిజంగా దీనిలో ఉండే ఎన్ని గుణాలు మనం నేర్చుకోవచ్చు చూడండి. ఇది కనిపెట్టిన వారు ఎవరో తెలుసా అండి? జోసెఫ్ డిక్సన్ అనే ఒక వ్యక్తి ఈ పెన్సిల్ కనిపెట్టాడండి. ఆయన జీవితంలో కూడా ఎన్నెన్నో ఆయన పెన్సిల్ ద్వారా ఇలాంటి పాఠాలు నేర్చుకున్నాడట. మనము కూడా ప్రియులారా మన జీవితాన్ని గాలిపటం ఎలా అయితే మన చేతిలో ఉన్నంతసేపు ఆకాశంలో ఎగురుతుందో, మన జీవితం కూడా దేవుని చేతిలో ఉన్నంతసేపు మనము ఎంతో గొప్పగా ఆకాశం అంత ఎత్తులో మనం ఎదగగలం. అలాంటి వారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న యొక్క మాటలు ముగిస్తున్నాండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అవును తండ్రి, ఎంతో తండ్రి ప్రేమతో ప్రతిరోజు అవకాశాలు ఇస్తూ తండ్రి మాకు నేర్పిస్తున్న పాఠాలు గనుక తండ్రి ఇవి ఏమాత్రం మర్చిపోకుండా తండ్రి మేము ప్రతిరోజు దిద్దుకొనుటకు మాకు సహాయం చేయండి. మేము ఒక మంచితనము అనేది తండ్రి మీ కొరకు బ్రతకమనే ఒక మంచితనము తండ్రి సంఘంను ముద్ర వేసి వెళ్ళుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. వెలుపల పైవేషము తండ్రి ఎలా ఉన్నా పర్లేదు, కానీ తండ్రి లోపల ఉన్న అంతరంగము పరిశుద్ధంగా ఉందా లేదా అనేది ఆలోచించుకున్నట్టు మాకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క కృప తండ్రి ఎంతో గొప్పది కనుక ప్రభువా, ఈ కృపతో మాకు నేర్పించిన ఈ పాఠాలు ప్రభువా, ఒక చిన్న వస్తువు ద్వారా తండ్రి మాకు ఎన్నో గుణపాఠాలు నేర్పించారు. ఆ పెన్సిల్కున్న గుణాలు తండ్రి దానికంటే తండ్రి గొప్పవైన మీ స్వరూపంలో పోలికతో మమ్మల్ని చేసిన మా జ్ఞానం ఎట్టి వెళ్ళిపోతుంది అనేది మేము ఆలోచించుకుంటే మాకు సహాయం చేయండి ప్రభువా. ఎలా అయితే తండ్రి ఒక గాలిపటము ఒక మనుషుని చేతిలో ఉన్నంతసేపు తండ్రి ఆకాశంలో ఎగురుతుందో, లేదంటే తండ్రి తెగి పడిపోయినప్పుడు తండ్రి ఏ బురదలో ఎక్కడ చిక్కుకుంటుందో ఎక్కడ పాడైపోతుందో తెలియదు కనుక ప్రభువా, మా జీవితము తండ్రి మా జీవితం అనే దారాన్ని ప్రభువా నీ చేతికి అప్పగించే వారికి ప్రతి ఒక్కరు ఉండుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి ఎంతో గొప్ప కృప మా మీద చూపి తండ్రి ఇలాంటి గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకున్నటకు తండ్రి సంఘం అంతటినీ కూర్చున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ సంఘాన్ని మరింత ఎక్కువగా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మాకు తండ్రి మరింత ఎక్కువగా మీ బలాన్ని శక్తిని వివేకమును జ్ఞానమునిచ్చి మా ఆత్మకు తండ్రి మీ జ్ఞానాన్ని పంచిపెడుతూ ప్రభువా ప్రతిరోజు మరింత ఎక్కువగా నూతన పరుచుకుంటూ తండ్రి మీ వాక్యంతో ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నా తర్వాత మాట్లాడబోయే నా సహోదరుని కూడా మీరు జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ సంఘంలోకి వచ్చి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు వారు ఏ మాత్రమే విని వదిలేసే గుంపులో ఉండకుండా వీళ్ళ దాని ప్రకారంగా నడుచుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ శ్రమను తండ్రి ప్రభు ఆ శ్రమకు పుట్టే ఒక శిశువే ప్రభు ఆ విజయం అనేది మేము గ్రహించుకున్నటకు శ్రమ వస్తేనే విజయానికి చోటు ఉంటుందనేది మేము గ్రహించుకొని మీ వాక్యంతో మరింత ఎక్కువగా ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ఎన్నో చరిత్రలు మాకు నేర్పిస్తూ తండ్రి మాకు గుణపాఠాలు నేర్పిస్తున్నారు. కొన్ని వస్తువుల ద్వారా సృష్టి ద్వారా మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని తండ్రి ఎలా అయితే అంతరిక్షంలో వివరిస్తున్నాయో మీ పోలికలు చేయబడిన మేము తండ్రి ఇంకా గొప్పగా వివరించటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం మీ ఒక్కరికే చెల్లిస్తూ మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసువారి పేరుకి ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.